మల్టీ జోన్ 1 ఐజీ ఏవి రంగనాథ్కు తెలంగాణ ప్రభుత్వం అత్యంత కీలక బాధ్యతలను అప్పగించాలని నిర్ణయించింది. ఇప్పటివరకు హైదరాబాద్ జీహెచ్ఎంసీ పరిధికి మాత్రమే పరిమితమైన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ పోస్ట్ను అప్గ్రేడ్ చేసి హెచ్ఎండిఏ పరిధికి విస్తరిస్తూ ప్రభుత్వం సాయంత్రం జీవోను విడుదల చేయబోతోంది. ఇప్పటివరకు హెచ్ఎండిఏ పరిధిలో ఉన్న అక్రమ కట్టడాలు, నాళాల ఆక్రమణలు, చెరువుల ఆక్రమణల అన్నింటినీ సమూలంగా నిర్మూలించేందుకు సీఎం రేవంత్ రెడ్డి స్పెషల్ టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేయబోతున్నారు. దీనికి స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఇన్ఛార్జిగా ఏవి రంగనాథ్కు బాధ్యతలు అప్పగించనున్నారు. స్పెషల్ టాస్క్ ఫోర్స్ విభాగాన్ని సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా పర్యవేక్షించనున్నారు. బంజారాహిల్స్లో ఉన్న కమాండ్ కంట్రోల్ కేంద్రంగా స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఆఫీస్ ఏర్పాటు చేస్తున్నారు. హెచ్ఎండిఏ పరిధిలో కబ్జాల మీద ఉక్కుపాదం మోపే బాధ్యతను స్పెషల్ టాస్క్ ఫోర్స్ చూడనుంది. మల్టీ జోన్ 1 ఐజీ ఏవి రంగనాథ్కు తెలంగాణ ప్రభుత్వం అత్యంత కీలక బాధ్యతలను అప్పగించాలని నిర్ణయించింది. ఇప్పటివరకు హైదరాబాద్ జీహెచ్ఎంసీ పరిధికి మాత్రమే పరిమితమైన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ పోస్ట్ను అప్గ్రేడ్ చేసి హెచ్ఎండిఏ పరిధికి విస్తరిస్తూ ప్రభుత్వం సాయంత్రం జీవో విడుదల చేయబోతోంది. ఇప్పటివరకు హెచ్ఎండిఏ పరిధిలో ఉన్న అక్రమ కట్టడాలు, నాళాల ఆక్రమణలు, చెరువుల ఆక్రమణ అన్నింటినీ కూడా సమూలంగా నిర్మూలించేందుకు సీఎం రేవంత్ రెడ్డి స్పెషల్ టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేయబోతున్నారు. దీనికి స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఇన్ఛార్జిగా ఏవి రంగనాథ్కు బాధ్యతలు అప్పగించనున్నారు. స్పెషల్ టాస్క్ ఫోర్స్ విభాగాన్ని సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా పర్యవేక్షించనున్నారు. బంజారాహిల్స్లో ఉన్న కమాండ్ కంట్రోల్ కేంద్రంగా స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఆఫీస్ను ఏర్పాటు చేస్తున్నారు. హెచ్ఎండిఏ పరిధిలో కబ్జాల మీద ఉక్కుపాదం మోపే బాధ్యతను స్పెషల్ టాస్క్ ఫోర్స్ చూడనుంది. రైట్, ఇక ఐజీ రంగనాథ్కు ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పచెప్పినట్టు తెలుస్తోంది. పూర్తి వివరాలను మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్, చెప్పండి. థ్యాంక్ యూ చందు. రంగనాథ్కి ఒక కీలక బాధ్యతలు అయితే ప్రభుత్వం అయితే అప్పగిస్తుంది. ముఖ్యంగా మల్టీ జోన్ 1 ఐజీ ఏవి రంగనాథ్ ఐపీఎస్ కు తెలంగాణ ప్రభుత్వం అత్యంత కీలక బాధ్యతలు అయితే అప్పగించింది. ముఖ్యంగా ఇప్పటి వరకు హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధికి మాత్రమే పరిమితమైన విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అలాగే డిజాస్టర్ మేనేజ్మెంట్ పోస్ట్ ను ముఖ్యంగా అప్గ్రేడ్ చేసి హెచ్ఎండిఏ పరిధికి విస్తరిస్తూ కూడా ఏదైతే సాయంత్రం దీనికి సంబంధించి జీవో కూడా ప్రస్తుతం విడుదల చేయనుంది. ఇప్పటి వరకు హెచ్ఎండిఏ పరిధిలో ఉన్న అక్రమ కట్టడాలు, అలాగే నాలాల అక్రమాలు, చెరువులు ఆక్రమణాలు అన్ని సమూలంగా నిర్మూలించే స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఇన్ఛార్జ్ గా ఏవి రంగనాథ్కి అయితే బాధ్యతలు చెప్పనున్నారు. ముఖ్యంగా ఈ స్పెషల్ టాస్క్ ఫోర్స్ విభాగం నేరుగా ముఖ్యమంత్రి గారి ఆధీనంలో వర్క్ చేయనుంది. అలాగే కమాండ్ కంట్రోల్ రూమ్ అదే కేంద్రంగా స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఆఫీస్ కూడా ఏర్పాటు చేయబోతుంది. ముఖ్యంగా హెచ్ఎండిఏ పరిధిలో కబ్జాల మీద ఉక్కుపాదం మోపే బాధ్యత నేరుగా సీఎం గారి పర్యవేక్షణలో రంగనాథ్ గారు అయితే చూసుకున్న విధంగా ప్రభుత్వం ఆ జీవో అయితే జారీ చేయనట్లు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇప్పటికీ ఏదైతే రంగనాథ్కి అయితే ఒక కీలక బాధ్యతలు అప్పగించారని చెప్పొచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇప్పటి వరకు కూడా ఏదైతే జిహెచ్ఎంసీ పరిధిలో మాత్రమే పరిమితమైన విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్, డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా ప్రస్తుతం హెచ్ఎండిఏ పరిధికి విస్తరిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా ఇప్పటికీ మనం చూడొచ్చు జిహెచ్ఎంసీ పరిధిలోని అక్రమ కట్టడాలు అయితే భారీగా పెరిగిపోయినాయి. ముఖ్యంగా టౌన్ ప్లానింగ్ ఆఫీసర్స్ కావచ్చు, లేదంటే సిటీ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్స్ కావచ్చు, ఇప్పటివరకు కూడా ఈ అక్రమ కట్టడాలు కావచ్చు, నాలాల మీద కట్టడాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఏది చూడనట్టయితే వదిలేశారు. ఇప్పుడు ఏదైతే ఆ రంగనాథ్కి అయితే ప్రస్తుతం ఈ బాధ్యతలకు అప్పచెప్పనున్నారో
ముఖ్యంగా ఈ అక్రమ కట్టడాలు కావచ్చు, చెరువులు కబ్జాలు చేసి అది రియల్ ఎస్టేట్ చేసి దాన్ని ఫ్లాట్ల కింద అమ్మే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం వీటన్నిటిని కూడా మేనేజ్మెంట్ చేయడానికి స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఇన్ఛార్జ్ అయితే రంగనాథ్ అయితే బాధ్యతలు అప్పచెప్తున్నారు. ముఖ్యంగా ఇవన్నీ కూడా సీఎం పర్యవేక్షణలో అయితే జరుగుతాయి. ముఖ్యంగా ఆ ఏవి రంగనాథ్ కూడా దీనికి సంబంధించి ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ కింద అయితే ఆయన అయితే నియమించారన్నారు. ముఖ్యంగా అలాగే బంజారీల్స్ లో ఈ స్పెషల్ టాస్క్ ఫోర్స్ కి ఇన్ఛార్జ్ కి సంబంధించి ఒక ఆఫీస్ కూడా ఏర్పాటు చేయనున్నట్లు కూడా తెలిసిందండి. రైట్ కుమార్, థ్యాంక్ యూ.